ఎన్నికల ముందర టీడీపీలో వర్గ విభేదాలు పతాక స్థాయికి చేరాయి. పార్టీ టికెట్లు కేటాయించకముందే గ్రూపుల గొడవలు బాబుకి తల బొప్పి కట్టిస్తున్నాయి. తాజాగా విజయవాడ సెంట్రల్లో వంగవీటి రాధా, బోండా ఉమా వర్గాల మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ సాగుతుంది. రోజురోజుకు ఇరు వర్గాల మధ్య విభేదాలు ముదురు పాకాన పడుతున్నాయి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి వంగవీటి రాధా పోటీకి పావులు కదుపుతుండటంతో బోండా ఉమా వర్గానికి ఆగ్రహం తెప్పించింది. ఇదే సమయంలో వంగవీటి రాధాను టీడీపీ నమ్మడం లేదంటూ ఉమా వర్గీయులు పోస్టులు పెట్టి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. రాధా వైసీపీలోకి వెళ్తారనే ప్రచారం వెనుక కూడా బోండా ఉమా ఉన్నారని వంగవీటి వర్గం అనుమానిస్తుంది. ఇవే రాధాను టీడీపీ నమ్మకపోవడానికి కారణాలంటూ సోషల్ మీడియా వేదికగా 7 కారణాలు ప్రస్తావిస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఇది సెంట్రల్ నియోజకవర్గం తీవ్ర చర్చకు దారితీసింది. ఆ పోస్టుల వెనుక బోండా ఉమా వర్గీయులే ఉన్నారని రాధా వర్గం ఆరోపిస్తుంది. దీనికి ప్రతిగా బోండా ఉమాను టార్గెట్ చేస్తూ వంగవీటి రాధా వర్గీయులు నమ్మాలంటే ఏం చేయాలి? దేవుడి పేరుతో చందాలు పోగు చేయాలా? స్థలాలు కబ్జా చేయాలా? కాలుమని నిందితులకు కొమ్ము కాయాలా? నమ్మకానికి ఇవేనా ప్రామాణికాలు అంటూ పెట్టిన పోస్టులు ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గంలో కలకలం రేపుతున్నాయి. ఇద్దరు నాయకులు ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ పెడుతున్న సంచలన పోస్టులు హాట్ టాపిక్గా మారాయి. ఇక గతంలో కూడా బోండా ఉమా వ్యవహార శైలిని కూడా రాధా వర్గీయులు గుర్తు చేస్తున్నారు. పదవి కోసం పార్టీని బెదిరించాలా? చిన్నపిల్లల చావుకి కారణమవ్వాలా? కార్పొరేట్ టికెట్లు అమ్ముకోవాలా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. బోండా ఉమాకు పదవి రాకపోతే కాపుల గొంతు కోశారని, తెలుగుదేశం పార్టీకి కులానికి మధ్య విరోధం పెంచాలా? ఈసారి టికెట్ రాదని అధికార పార్టీతో చర్చలు జరపాలా? అలా చేస్తేనే పార్టీ నమ్ముతుందా అంటూ పోస్టులు పెట్టారు. బోండా ఉమాని వైసీపీ నాయకులతో చర్చలు జరుపుతున్నారని అర్థం వచ్చేలా ట్రోల్ చేస్తున్నారు. ఇక బోండా ఉమా, వంగవీటి రాధాల పోటాపోటీ సోషల్ మీడియా పోస్టులతో ఇద్దరిలో ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియక స్థానిక నేతలు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. టీడీపీ ప్రకటించే మొదటి లిస్టులోని వంగవీటి రాధా పేరుని అభ్యర్థిగా ప్రకటిస్తారని రాధా వర్గం ధీమా వ్యక్తం చేస్తుంది. ఇక 2014-19 మధ్య విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా బోండా ఉమా పనిచేశారు. 2004లో తొలిసారి సెంట్రల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన వంగవీటి రాధాకృష్ణ ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని తహతహలాడుతున్నారు. దీంతో ఇద్దరి మధ్య వారు కొనసాగుతుంది. ఇక వీరిద్దరి బలహీనతలు బహిర్గతం చేసే విధంగా పోస్టులు పెట్టడంతో ఇవి వైసీపీకి పాజిటివ్గా మారుతున్నాయి. టీడీపీ నేతల తీరు ఇది అని వైసీపీ ప్రజల్లోకి తీసుకెళ్తుంది. అంతేకాక మళ్లీ రంగా వర్గాన్ని టీడీపీ మోసం చేస్తుందా అన్న అనుమానాలు రంగా అనుచరుల్లో నెలకొన్నాయి.